మీ పేరు సార్? నా పేరు బాబా నాయక్. సార్ ఏం చేస్తుంటారు? మా మిస్సెస్ ఎక్స్ కార్పొరేటర్ బంజారాల్. సో ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు కట్టు పట్టు అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మాగంటి గోపికి బాగానే ఉంది, కానీ ఆయన బాగా డెవలప్మెంట్ చేసారు బాగా, కానీ అట్లా ఏం లేదు. కానీ మైనారిటీస్ ఏమన్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అనేది టాక్ వస్తున్నది. మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ అసలుకి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? రేవంత్ రెడ్డిని చూసి ఇక్కడ 2 సంవత్సరాలు ఉన్నది. కవిత మీద ఉపయోగంలో అంత పడి ఇది చేస్తుంది కదా, కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అయి ఉండుంటది అనుకుంటున్నారు మీరు? అది నేషనల్ పార్టీ కదండి. అది కాదు, ఇందిరాగాంధీ నెహ్రూ నుంచి వస్తూ ఉన్నది కాబట్టి ఆ పార్టీ మంది రైతులకు 3 ఎకరాల భూమి ఇచ్చింది కాబట్టి ఆమె ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. అదేవిధంగా అది వచ్చింది. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాదాపుగా వాళ్ళు కూడా చేసినట్టున్నారు కదా. వాళ్ళు చేసినారు, కానీ అన్నీ ఒక్క ఇంటికి ఎన్నో ఇల్లు కట్టమని చెప్పారు, కానీ ఎవరికి ఇవ్వలేదు. అదే పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వాళ్ళు పంచుతున్నారు కదా.